ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ. సమస్య సహజం. సమస్య లేని జీవితం అసంభవం. ఆ సమస్యతో ఆడుకోవడం చాలా కష్టం. సమస్యలను పేపర్ మీద రాసి భూతద్దం పెట్టి చూస్తే పెద్ద భూతంలా కనిపిస్తాయి. అదే భూతద్దాన్ని తీసి చూస్తే అవి అక్షరాలుగా మాత్రమే కనిపిస్తాయి. అతని జీవితంలో కూడా అదే జరిగింది. అతని చుట్టూ సమస్యలు తాండవం చేస్తున్న సమయంలో అతను పరిష్కారం కోసం వెదకసాగాడు. ఆ పరిష్కారం అతనిలోనే దొరికింది. ఇంతకీ అతను ఎవరు, ఆ పరిష్కారం ఎలా దొరికింది అన్నదే ఈ కథ. రే అశోక్, అప్పు తీసుకొని 2 నెలలు అవుతుంది, ఇంకా ఇవ్వలేదు. ఏమనుకోవాలరా? ఇస్తానులేండి. ఊరించి పారిపోతున్నా ఏంటి? అదే ఎప్పుడు ఇస్తావు అంటున్నా. రేపు ఇస్తాను. ఆ మాట మిగులుతుంది తప్ప డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. అంటే నేను డబ్బు అకౌంట్ వెళ్ళా కనిపిస్తున్నా? నీ పద్ధతి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. మరి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏం నోరు లెగిస్తుంది? నోరే కాదు, చెయ్యి కూడా లెగిస్తుంది. అంటే కొడతావా? అది వేరే చెప్పాలా? ఏది కొట్టు చూద్దాం. ఏంట్రా ఏంటి? ఏంట్రా ఏంటి? అరే ఈ సంవత్సరం అసలు పాడుకోతే లేదురా, సమయం అయింది. ఇప్పుడు మాయ అక్కడ ఎవరో గొడవ ఆడుకుంటున్నారా? మన అశోక్ గడ్లో ఉన్నాడు రా, పదనరా. ఏంటి రాజు గారు, వీడంటే చిన్నవాడు మీరునా? ఏంటి చిన్న కుర్రాడా? 20 లోపు నువ్వు తీరుస్తావా? ఏంట్రా అశోక్, అప్పేదో తీర్చేవచ్చు కదరా. మీకు తెలియదు నాయుడు గారు, మీరు వెళ్ళండి. చూసారా వీడి పొగరు? రేయ్, రేపటిలోగా నా అప్పు తీర్చకపోయావో నీ ఇంటికి వచ్చి పరువు తీస్తా. వదిలే. డబ్బులే ఏం లే. స్కూల్లో ఉన్నాను రా. ఎరా మామా, సినిమాకి వెళ్దాం, వస్తావా? ఏంట్రా సినిమాకి వెళ్ళేది? ఎందుకు ఎలాగొన్నావు? మీకు ఎందుకురా నేను ఎలా ఉంటే? పదనరా, ఇది చాలా మారిపోయాడు రా. బాబు వచ్చాడు, అన్నం పెట్టు. నేను తిన్నమ్మా, నువ్వు తినేసి పడుకో. రే అశోక్, ఏదో టెన్షన్లో ఉన్నట్లున్నా, ఏమైందిరా? ఏం లేదు నాన్న. చూడు అశోక్, అలలేని సముద్రం,
సమాధానం లేని సమస్య ఎక్కడా ఉండదు. దాన్ని ఇతరులతో చెప్పుకున్నప్పుడు దానికి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. నాకు చెప్పకపోయినా పర్వాలేదు, మీ ఫ్రెండ్స్కైనా చెప్పు. నాకు చెప్పకపోయినా పర్వాలేదు, మీ ఫ్రెండ్స్కైనా చెప్పు. శివ, చెప్పరా అశోక్. అరే శివ, చాలా టెన్షన్గా ఉందిరా. నువ్వు టెన్షన్లో ఉంటే నేను నిద్రలో ఉన్నాను రా. మార్నింగ్ వచ్చే ఇంటికి. ఏరా నైట్ కాల్ చేసావు? 20,000 అప్పు అయిపోయాను రా. ఎలా తీర్చాలో తెలియట్లేదు. అందరిపైన చాలా చిరాకు పడుతున్నాను రా. నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారు. అతని దగ్గరికి వెళ్తే నీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. సరేరా, పద వెళ్దాం. స్వామీజీ ఉన్నారా? లోపలికి రండి. నమస్కారం స్వామి. మీ సమస్య చెప్పండి ఆయన. మా వాడికి అప్పు ఉందని ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతుంది స్వామి. మీ సమస్య నాకు అర్థమైంది ఆయన. మీకు తెలియజేసిన ఏంటంటే మరొక 24 గంటల్లో మరణిస్తావు. ఏమంటున్నారు స్వామి? అవును, దీనికి పరిష్కారం లేదా స్వామి? ఉంది. ఏంటి స్వామి? ఈ సమస్యకి పరిష్కారం ఉంది నాయన. కాకపోతే యాగం చేయాలి. దీనికి సుమారుగా ₹1,00,000 ఖర్చు అవుతుంది నాయన. ఇంకేం లేదా స్వామి? లేదు నాయన. నిజమంటావా? ఆయన చాలా పవర్ఫుల్ స్వామీజీ. ఆయన ఏం చెప్తారో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ డబ్బుని ఎలాగో తేలేను. ఉన్న 24 గంటలైనా ఆనందంగా ఉంటాను. అదేంటి అలా అంటున్నావు? నేను ఆ డబ్బులు తేడానికి ట్రై చేస్తాను, నువ్వు కూడా తేడానికి ట్రై చేయి. 24 గంటలు, 1440 నిమిషాలు, 86,400 సెకండ్లు. 2 లక్షలు అంటే మధ్యతరగతి వాడికి చాలా ఎక్కువ. నా చావుని ఎలాగో ఆపలేను. కనీసం ఈ ఉన్న 24 గంటలు అయినా సరే ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తా. నాన్నగారు ఉన్నారా? నాన్నగారు పైన ఉన్నారండి. నమస్కారం నాయుడు గారండి. చెప్పు శివ. ₹1,00,000 కావాలండి. ఎందుకు? ఇలా జరిగిందా? వాడు రాజుగారికి 20,000 అప్పు తీర్చుకోలేక ఎగ్గోయడానికి వస్తున్నాడు రా. నన్ను ఏ నమ్మకం మీద ₹1,00,000 ఇమ్మంటావురా? వాడికైతే నేను ఇచ్చే ప్రసక్తే లేదురా.
ఏమైందిరా? కూర్చో. చెప్పు. మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మన రాజుగారు ఉన్నారు కదా, ఆయనకి నేను 20,000 ఇవ్వాలి. ఓస్ ఇంతేనా? ఇదిగో ఇచ్చేసిరా. రాజుగారు, రాజుగారు, వీడి పిలిపేంటి తేడాగా ఉంది? నిన్నే నాతో గొడవ పడ్డాడు. నమస్కారం రాజుగారు. చెప్పు. రాజుగారు, ఇదిగోండి మీ 20,000. అలాగే మిమ్మల్ని కుట్టినందుకు క్షమించండి. దాందేముందిరా, ఒకే ఊరు వాళ్ళం, ఈరోజు చూసుకుంటాం, రేపు కలిసిపోతాం. సరే రాజుగారు, వెళ్ళొస్తాం. సరేరా. చెప్పరా అశోక్. సినిమాకి వెళ్దాం అన్నారు కదా, నేను వస్తా. నిన్నేదో అన్నావు. సారీరా. మనలో మనకెందుకులే, అరగంటలో వస్తా. అశోక్, నేను చాలా ట్రై చేశాను రా, నా వల్ల కాలేదు. చెప్పరా శివ. ఒరే అశోక్, మా ఫ్రెండ్ ఇప్పుడే కాల్ చేసి చెప్పాడు రా, నిన్న మనం వెళ్ళాం కదా, వాడు దొంగ బాబాజీ అంట. నువ్వేం కంగారు పడకు. అవునా? కేవలం 24 గంటలు బ్రతుకుతానన్నప్పుడు ఆనందంగా జీవించిన అతడు మరి 100 ఏళ్ళు బ్రతుకుతానన్నప్పుడు ఎందుకు సమస్యలతో సతమతమయ్యాడు? ప్రతిక్షణం నిశ్చలం కాని ఈ జీవితంలో అనుక్షణం ఆనందాన్ని ఎందుకు కోల్పోతున్నాం? కారణం లేని కోపం, అర్థం లేని భయం, స్థాయికి మించిన సాయం, బాధ్యత లేని బంధం చివరికి మనల్నే ముంచేస్తాయి. నీటి బుడుగు లాంటి ఈ చిన్న జీవితంలో అందరితో ఆనందంగా, నలుగురితో నవ్వుతూ, సాటి మనిషికి సహాయం చేస్తూ, సమస్యలను పక్కన పెట్టి ఆనందంగా జీవితం. boy, I'm a silly boy, రూపీ లేకున్నా happy happy boy, chilly boy, mango jelly